మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నిన్న మా వారు తోటలోకి వెళ్తుంటే బతుకమ్మ దగ్గరికి చందమామ పూలు తీసుకెళ్తాను, చాలా మంచిది, అమ్మవారికి చాలా ఇష్టం, చందమామ పూలు మన తోటలోకి వెళ్ళే దారిలో ఉన్నాయి, కోసురండి అని చెప్పాను. మా వారైతే ఇక తీగ ఎక్కడుంటే అక్కడికి బండి వేసుకొని వెళ్ళి పూలు కోసారు. పూలతో పాటు వీడియో కూడా తీశారండి. నేను పూలు అడిగాను కానీ వీడియో అడగల, కానీ మా వారు వీడియో కూడా తీశారు. అసలు ఈ చందమామ పూలు ఏంటి, ఇవి చందమామ పూలు కాదే అని మీకు డౌట్ వచ్చిందా? నిజమే, మీ డౌట్ కరెక్టే. మీ అందరికీ తెలిసిన పూల పేరు, అదే తెలిసిన పేరు శంకు పూలు. మాకు తెలిసిన పేరు ఏంటంటే చందమామ పూలు అండి. మేము చిన్నప్పటి నుంచి వీటిని చందమామ పూలు అనే అంటాము. ఎక్కువ బతుకమ్మకి ఈ పూలని కంపల్సరిగా బతుకమ్మ అప్పుడు కంపల్సరిగా పెడతారు. ఎక్కడ ఉన్నా కానీ వెతికి వెతికి మరీ తెచ్చి పెడతారు, అంత మంచిదని. ఇక మాకైతే చిన్నప్పటి నుంచి తెలుసు, అలాగే తోటలలో ఎక్కువ చూస్తూనే ఉంటాం ఈ పూలు. కానీ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ పూలు తెలియని వాళ్ళు కూడా వీటి గురించి తెలుసుకొని వీడియోలు చేస్తున్నారు. అదేనండి, ఈ పూలతో టీలు పెడుతున్నారు, వేడి నీళ్ళల్లో మరగబెట్టుకొని తాగుతున్నారు. అంటే అంత మంచిదని చాలామంది ఇళ్ళ దగ్గర ఈ పూల తీగని పెంచుతున్నారు, పూలు ఊపిస్తున్నారు, టీలు కూడా పెడుతున్నారు. మీరు కూడా ఈ పూల తీగ ఎక్కడైనా కనిపిస్తే తెచ్చుకొని ఇంటి దగ్గర పెంచుకోండి, చాలా మంచిదంట. ఇక నిన్న ఎంగేజ్మెంట్కి ఊరికి వెళ్ళాను కదా, ఊరు నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ హడావిడిగా చేసుకొని స్నానం చేసి పులిహోర ఒక బాక్స్లో పెట్టేసి ఆ బాక్స్ని పూలని సంచిలో పెట్టేసి ఇక ఇంత హడావిడి చేసి బతుకమ్మ దగ్గరికి బయలుదేరాను. కానీ బతుకమ్మ దగ్గరికి వెళ్ళలేకపోయాను.